ప్రేమ. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ కప్పుతుంది. గ్రీక్లో ఉండే ట్రాన్స్లేట్ చేస్తూ ఒక స్కాలర్ రాస్తాడు, ఆత్మఫలం గురించి రాస్తూ, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీనత్వం, దయాలత్వం, ఆశ, నిగ్రహం, మంచితనం, సాత్వికం, విశ్వాసము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇవన్నీ దేని మూలన అంటే ప్రేమ మూలన అంటారు. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆ రీతికి ఉండగలుగుతావు, నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నీ స్వభావాన్ని మార్చుకుంటున్నావు. అందుకని వివాహంలో ప్రాముఖ్యమైంది ప్రేమ అండి. దేవుని వాక్యలు చూసినప్పుడు ఈరోజు దేవుడు మనల్ని మనంటాం మన ఆజ్ఞలు లేము కదా, అవును ఆజ్ఞలు లేము, కానీ దానికి మించిన ఘనమైన పాత్రలు ఉన్నాము ప్రేమను బట్టి. ఎందుకు యేసుని నమ్ముతున్నావు? యేసుని నమ్మిన నీవు ఎందుకు పరిశుద్ధంగా జీవిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి. నిజమైన ప్రేమ అంటే ఏంటి? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి. ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? అంటే భర్తలు మాత్రమే భార్యను ప్రేమించాలా? భార్యలు భర్తలను ప్రేమించాల్సిన అవసరం లేదా? ప్రతి క్రైస్తవులకు కావాల్సింది దేవుని ప్రేమ అండి, అగాపే ప్రేమ. ప్రేమ అన్న మాట మన భాషల్లో చూసినప్పుడు తల్లి బిడ్డలను ప్రేమించిన ప్రేమ అంటాం, భర్త భార్యను ప్రేమించిన ప్రేమ అంటాం, ఒక పురుషుడు స్త్రీని చూసి మోహం చూసి నాకు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానా ప్రేమ అంటాం, స్నేహితుల ప్రేమ అంటాం. కానీ గ్రీక్లో చూసినప్పుడు 7 రకాల మాటలు ఉంటాయి, దాంట్లో ప్రాముఖ్యంగా 4 రకాల మాటలు. ఒకటి ఫిలియోస్, స్నేహితుల మధ్య ప్రేమ. రెండోది ఎరోస్, కామ సంబంధమైన, ఇచ్చ సంబంధమైన ప్రేమ, ఆకర్షితమైన ప్రేమ. స్టోర్జ్ అనేది కుటుంబం మధ్య ఉన్న, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య ఉన్న ప్రేమ. అదే సమయంలో అన్నిటికన్నా ఘనమైన ప్రేమ, దానికి వేరే పేరు లేదు, దేవుని ప్రేమను చూపిస్తానికి దానికి పేరు పెట్టిందే అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ కలిగి ఉండాలనేది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే వేరే అన్ని ప్రేమలో కొంతకాలం వరకే త్వరలో పోతాయి. దేవుని ప్రేమను కలిగి ఉన్న వారమైతే జీవిత విధానం వేరుగా ఉంటుందండి. లవ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్. ప్రేమ ఎప్పుడు కనబరచబడేది. కనబరచబడింది ఏది ప్రేమ కాదు. ఎవరైనా నిన్ను ప్రేమిస్తానన్న వారు నీ కొరకు ఏదైనా త్యాగం చేస్తారు, కనీసం నీకు ఏదైనా సహాయం చేస్తారు. నీకేది ఇవ్వని వారు, నీకేది చేయని వారు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారంటే అది ఒట్టి మాటలని నీకే తెలుసు. ప్రేమ ఎప్పుడు కనబరచబడేది? ప్రేమ నిజంగా భారాన్ని మోస్తుంది. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది కాబట్టి బిడ్డ ఎలాంటి బిడ్డ అయినా, ఎలాంటి బలహీనతలు కలిగి ఉన్న బిడ్డన ఆ బిడ్డను మోస్తుంది. భర్త